పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పల్నాడు జిల్లా కారంపూడిలో జరిగిన దోపిడీ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సినీ ఫక్కిని తలపించేలా దుండగులు పక్కా స్కెచ్తో చోరీకి పాల్పడ్డారు. బంగారు ఆభరణాలను తరలిస్తున్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్న దొంగలు ఒక్కసారిగా అతడిపై దాడి చేసి కళ్ళల్లో కారం కొట్టారు. బాధితుడు తేరుకునే లోపే కేజీ బంగారాన్ని లాక్కొని పరారయ్యారు. అందరూ చూస్తుండగానే జరిగిన ఈ ఘటనతో వ్యాపార వర్గాలలో ఇప్పుడు ఆందోళన నెలకొంది. వినుకొండ నుండి కారంపూడి బంగారం షాపులకు శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి హోల్సేల్ వ్యాపారం చేస్తుంటాడు. అయితే ఈ క్రమంలో బ్యాగ్లో సుమారు కేజీ బంగారంతో వస్తున్నటువంటి శ్రీనివాసరావును దుండగులు అడ్డుకున్నారు. పక్కా స్కెచ్తో రెక్కీ నిర్వహించిన దుండగులు శ్రీనివాసరావు పైన అటాక్ చేశారు. అనంతరం కళ్ళల్లో కారం కొట్టి బంగారం బ్యాగ్తో పరారయ్యారు. ఈ ఘటన పట్టపగలు నడి రోడ్డు పైన జరిగినా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. ఇక ఈ భారీ చోరీ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. బాధితుడి నుంచి వివరాలను సేకరించారు. నిందితులు ముందుగానే రెక్కీ నిర్వహించి ఉంటారని కూడా భావిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దించారు. పరిసర ప్రాంతాలలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దోపిడీ దొంగల కోసం గాలింపు చర్యలను కూడా ముమ్మరం చేశారు. మరోవైపు కొన్ని రోజులుగా బంగారం ధర చుక్కలు తాకుతుంది. ప్రతిరోజు కూడా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు సామాన్య మధ్యతరగతి ప్రజలు బంగారం కొనుగోలు చేయడం ప్రశ్నార్థకరంగా మారింది. ఈ క్రమంలో బంగారం దొంగలు సంఖ్య కూడా పెరిగింది. అందుకే బంగారం పెద్ద ఎక్కువ ఉంటే సరైన జాగ్రత్తలు తీసుకోవాలంటూ పోలీసులు కూడా సూచిస్తున్నారు.